Psalms 89:21. కీర్తనల గ్రంథం 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును. మై హ్యాండ్ విల్ సస్టైన్ హిమ్. ఎప్పుడు దేవుని చెయ్యి ఎడతెగక తోడై ఉంటుంది? మనం ఎడతెగక ప్రార్థించినప్పుడు. 1 తెస్సలోనిక 5:16-18 వరకు చదివితే ప్రే వితౌట్ సీజింగ్. మరి ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగక దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా. అసలు నువ్వు ప్రయత్నమే చేయకపోతే ఆయన ఆజ్ఞాపించే ఉపయోగం లేదు. కాబట్టి ప్రార్థిస్తున్న నీవు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించు. ఏ చిన్న పనైనా అంత దేవుని మీద ఆధారపడి ఉందని ప్రార్థన చేయండి. ఆదికాండం 39 చదువుతున్నప్పుడు యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. బానిస బతుకుతున్నా వర్ధిల్లాడా? అవును, తన యజమానుడి దగ్గర బానిసగా పనిచేస్తున్నాడు. కానీ పని స్థలంలో కూడా అతనికి క్రెడిట్ వచ్చాయి, దీవించబడ్డాడు, మంచివాడిగా పేరు పొందగలిగాడు. చాలామంది బానిసలు ఉంటారు, చాలామంది దాసులు అంటుంటారు ఆ రోజుల్లో అధికారులకి. అక్కడ వాళ్ళందరికన్నా ఇతనికి ఫేవర్ ఎక్కువ దొరికింది, వర్ధిల్లాడట. దయచేసి గమనించాలి. నాకేదో కంపెనీ లేదు, నాకు ఫ్యాక్టరీ లేదు, నాకు గొప్ప బిజినెస్ లేదు, హౌ కెన్ ఐ బీ ప్రాస్పర్ అని అంటూ కృంగిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వర్ధిల్ల చేయగల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేస్తున్న పని చిన్న పనైనా, చిన్న వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీగా నువ్వు ఉంటున్నా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయగలడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఈయన వర్ధిల్లాడు? యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లెను. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏం చేయదము? వర్ధిల్లదు. మీరు తప్పనిసరిగా వర్ధిల్లుతారు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేయుచుండు. సఫలమగునట్లుగా చేశాడు. మీరు చేసే ప్రతి పని కూడా సఫలమవునట్లుగా చేయగల శక్తిమంతుడు ఆయన. ప్రభా, నీ హస్తం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి నాయన, నీ హస్తం నాకు తోడుగా ఉంచమన్నవారు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఎడతెగక నీ చెయ్యి అతనికి తోడుగా ఉండన్నావు. మేము కూడా ఎడతెగక ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము ప్రార్థించేటప్పుడు మా భారమంతా నీ మీదే ఉందని, సమస్తము నీ మీదే ఆధారపడి మేము బ్రతుకుతున్నామని ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము పనిచేసేటప్పుడు నిర్లక్ష్యంగా కాకుండా, లేజీగా కాకుండా, బాధ్యతలన్నీ దేవుడు నా మీద పెట్టాడు, నేను బాధ్యతగా చేయాలనే మనసు మాకు దయచేయండి. యోసేపు ప్రార్థిస్తూ భక్తి కలిగి ఉన్నప్పుడు తన దేశం కాని దేశంలో అతను దీవించావు, తన ప్రజలు కాని ప్రజల మధ్యలో ఆస్వాదించావు, తన భాష మాట్లాడిన వారి ప్రజల మధ్యలో అతను ఆస్వాదించావు. తన యజమానుడు చూడగలిగాడు. ప్రభా, ఈ యవనస్తులకు దేవుడు తోడై ఉన్నాడు. నిజంగా ఈ యవనస్తురాలకి దేవుడు తోడై ఉన్నాడని చెప్పుకునే రోజు రావాలి మా తండ్రి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.